గెలిపేవారిది ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. ఇక తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం 200 స్థానాలకి ములాయం సింగ్ యాదవ్ నాయకత్వంలోని సమాజ్వాదీ పార్టీ వచ్చేసినట్లే కనపడుతోంది. 97 స్థానాల్లో బీఎస్పీ ఉంటే 48 స్థానాల్లో కాంగ్రెస్ ఆర్ఎల్డీ కలిపి ఉన్నాయి. 51 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ ఉంది. కాంగ్రెస్ పార్టీ 4వ స్థానానికే పరిమితమైంది. భారతీయ జనతా పార్టీ 3వ స్థానానికి వచ్చింది. ఇక ఇప్పటివరకు ఉత్తరాఖండ్లో కాంగ్రెస్ దాదాపు అధికారంలోకి వచ్చిందనుకుంటే ఇప్పుడు మళ్ళీ తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం ఉత్తరాఖండ్లో 28 స్థానాలు మాత్రమే కాంగ్రెస్ ఉన్నాయి. బీజేపీ 27 స్థానాల్లో ముందంజలో ఉంది. 9 స్థానాల్లో ఇతరులు ఉన్నారు. అంటే ఇతరులు ప్రధానమైనటువంటి కీలక పాత్ర పోషించే పరిస్థితి కనపడతా ఉంది. గోవా ఇంకా పూర్తి వివరాలు రానప్పటికీ బీజేపీ కొద్దిగా ముందంజలో ఉంది. మణిపూర్ మాత్రం కాంగ్రెస్ పూర్తిగా ఆధిక్యతపై వచ్చే అవకాశం కనపడుతోంది.